ఆనంద సామ్రాజ్యాలు అనుభవిస్తాను. ఆయన పాదాలు పట్టుకుంటే నాకు కలిగేది ఏమిటి? ఆనందం. ఆ ఆనందం ఎక్కడుంది? నా లోపలే ఉన్నది. పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగినప్పుడు కలిగేది నిజమైన ఆనందం. బయట ప్రపంచ వస్తువుల్లో ఇంద్రియాల ద్వారా మీరు కొనుక్కున్నటువంటి వస్తువులు, పొందిన వస్తువులన్నీ కూడా క్షణికమైనటువంటి అశాశ్వతమైనటువంటి సంతోషాన్ని ఇస్తాయి. అది ఆనందం కాదు. నిజమైన ఆనందం అయితే మళ్ళీ నువ్వు మరోరోజు కోడి కూర అడగకూడదు. అంతే, ప్రిన్సిపల్ అది. ఏనన్నా అది సరే. నాకు ప్రాప్తించినదే 10,000గా భావించి జీవితాన్ని మంచి మార్గంలో నడుపుకొనుచు సంతృప్తిగా గడుపుతాను. ఇది ఇంకొక మనకి చక్కని సలహా. ఉన్నదానితో సంతృప్తి పడి ఉండడం నేర్చుకోవాలి. అందుకని పక్కవాడి బంగళా చూసి మనం ఏడవద్దు. ఆ బంగళా పెట్టుకుని వాడేం తిప్పలు పడుతున్నాడో మనకు తెలియదు. పోనీ వాడి అదృష్టం బాగుంది, వాడికి ఉంది. నువ్వు ఉన్నదాంట్లో నీకు అన్నీ నడుస్తున్నాయి కదా, నోట్లోకి 4 వేళ్ళు వెళ్తున్నాయి కదా. బీ హ్యాపీ ఫర్ దట్. అందుకని మంచి మార్గంలో నడుపుకొనుచు నేను సంతృప్తిగా గడుపుతాను. ఈ చాలు, ఉన్నది పరమాత్మ, ఈ అనుగ్రహం ఇంతవరకు నాకు నడుస్తుంది చాలు అనుకో. అప్పుడు నీకు ఆరాటం ఉండదు.